తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి 23 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులు, మండలాలకు గెజిటెడ్ అధికారులు నియమితులవుతారు. లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ కమిటీల ద్వారా జరుగుతుంది. అనర్హుల తొలగింపు, అర్హులైన కొత్తవారికి అవకాశం కల్పిస్తారు. ఇంతకు ఈ రెండో విడత ఇందిరమ్మ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది? లబ్ధిదారుల ఎంపికకు ఈసారి ఎలాంటి ప్రక్రియను అమలు చేయబోతోంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళితే తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయడానికి సంకల్పించింది. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అర్హులైన నిరుపేదలకే ఈ పథకం ప్రయోజనాలు చేకూరేలా ఒక సమగ్రమైన 23 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి కలెక్టర్ల సదస్సులో ఈ పథకం అమలుపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. అలాగే మండల స్థాయిలో 4-5 గ్రామాలకు కలిపి ఒక గెజిటెడ్ అధికారి అనగా ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఏఓ లేదా ఇతర శాఖల ఏఈలు బాధ్యత వహిస్తారు. లబ్ధిదారుల ప్రాథమిక జాబితాలను జిల్లా స్థాయి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ లబ్ధిదారుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉన్నట్లు తేలితే అందుకు సంబంధిత గ్రామ పంచాయతీ మండల గెజిటెడ్ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం నిరుపేదలకు మాత్రమే గృహాలు అందించడం. లబ్ధిదారుల ఎంపికను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు సూచిస్తాయి. ఒకవేళ జాబితాలో అనర్హులు ఉంటే వారి స్థానంలో నిజమైన అర్హత కలిగిన కొత్తవారికి అవకాశం కల్పిస్తారు. ఈ 23 రోజుల ప్రణాళికను దశలవారీగా అమలు చేస్తారు. ఏప్రిల్ 15 నుండి 17 వరకు అధికారులు ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపి నియోజకవర్గంలోని ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలో నిర్ణయిస్తారు. ఏప్రిల్ 18 నుండి 21 వరకు ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను సూచిస్తాయి. అధికారులు వాటిని పరిశీలిస్తారు. ఏప్రిల్ 22 నుండి 30 వరకు జిల్లా స్థాయి అధికారులు లబ్ధిదారుల జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మే 1న అర్హులైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. మే 2 నుండి 4 వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ జాబితాలపై తుది పరిశీలన జరుగుతుంది. చివరిగా అంటే మే 5 నుండి 7 వరకు జిల్లా కలెక్టర్లు అర్హులైన వారికి ఇళ్ల మంజూరు పత్రాలను అందజేస్తారు. గతంలో నిర్మించిన 2 పడకల గదుల ఇళ్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఇళ్ల కేటాయింపు కేవలం L2 జాబితాలో ఉన్న దరఖాస్తుదారులకే ఉంటుంది. ఇందిరమ్మ కమిటీల సూచనలు, గెజిటెడ్ అధికారుల విచారణ ద్వారా మాత్రమే ఈ ఇళ్లను అర్హులకు కేటాయిస్తారు. ఒకవేళ ఏమైనా ఇల్లు అసంపూర్తిగా ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేసుకోవలసి ఉంటుంది. ఈ పకడ్బందీ కార్యాచరణ ద్వారా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన నిరుపేదలకు చేరుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.